కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రిగా మీకు మీ ఎమ్మెల్యే రాయసింగ్ నిన్న బండి సంజయ్ గారు కూడా టీఆర్ఎస్ బీజేపీ కలవడానికి ప్రయత్నం జరిగింది అన్నారు. మొన్న మీరు ఏం చెప్పారు? ఎవరి చేత జరిగిందో చెప్పండి, నిరూపించండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మీతో ఒకటే చెప్తుంది, కానీ మీరు ఖండించారు. మళ్ళీ ఈరోజు చెప్తున్నాం. ఈరోజు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు బండి సంజయ్ గారు చెప్పారు. అది మీరు చెప్పాలి. ఈరోజు నిజమా కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆరోపణ చేసినా అవన్నీ నిజాలు. బండి సంజయ్ గారు రాజాసింగ్ గారు చేసింది ఆరోపణలు కాదు, నిజము. ఈరోజు తెలిసింది కదా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీరు ఈటలాయనోడు మాట్లాడతారు, డి కార్నోడు మాట్లాడతారు, రఘునందనోడు మాట్లాడతాడు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఇలా మాట్లాడడానికి బీజేపీ బాధ్యత వహించాలి. బీజేపీ విషకౌగిలి. బీజేపీ నమ్మిన పార్టీ దేశంలో బాగుపడిన పార్టీ లేదు. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు నిజము, కానీ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, తెలంగాణ ప్రజలు కళ్ళకు కట్టి చెప్తుంది, కేసీఆర్ బీజేపీ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పి గేమ్ ఆడుతున్నారని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇది ప్రజలకు ఈరోజు నిజమైంది. బండి సంజయ్ గారి వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కాబట్టి కిషన్ రెడ్డి గారు, మీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికే పరిమితమైన వ్యక్తులు. ఈ రాష్ట్రానికి మీ వల్ల ₹1 లాభం లేదు. అర్థమైందా? ఈ రాష్ట్రానికి మీరు కేంద్ర మంత్రులు అయినాక చేసింది లేదు, సాధించింది లేదు. ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉపయోగమే లేదు. పన్నులు అన్ని విషయాల్లో ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తారు. తెలంగాణ అన్న పదం పలకడానికే మీ ప్రధానమంత్రికి ఇబ్బందిగా ఉంది. అలాంటి మంత్రులు మీరు మంత్రులు. ఈరోజు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది. ఈ ఆరోపణలకి బండి సంజయ్ గారి మాటలకి కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ని కబలించి ముందే చెప్పింది, కేసీఆర్ కవిత కేసుల విషయంలో మీతో కాంప్రమైజ్ అవుతున్నాడు. లక్షల కోట్లు దోచుకున్న వాటిలో బీజేపీ సపోర్ట్ చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు మిమ్మల్నే చెప్తున్నాం, మీకు అనేక పర్యాయాన్ని ఆధారాలు సాధిస్తా నా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఏంటి, ఆధారాలు సాధిస్తా, మీరు హోంమంత్రి సహాయ మంత్రిగా ఉన్నారు, మీకు ఆధారాలు ఇస్తా, సిబిఐ కేసు పెట్టిన అన్నప్పుడు మీరు సపోర్ట్ చేయకుండా మంచిగా నిమ్మగా నీరెత్తినట్టు కూర్చుంది. కాబట్టి ఇందులో మీ పాత్ర ఉంది, అవినీతిలో మీ పాత్ర ఉంది, బీఆర్ఎస్ కలుపుకోవడంలో మీ పాత్ర ఉంది, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో మీ పాత్ర ఉంది. కాబట్టి కిషన్ రెడ్డి గారు వెంటనే దీనికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.